హాయ్ అందరికీ, వెల్కమ్ టు డుగ్గు టాక్స్. ఈరోజు అయితే గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేనైతే ఈజీ మెథడ్లో చేసి చూపెడుతున్నా. నేను చేసే వంటలు చాలా ఈజీగా ఉంటాయి, బ్యాచిలర్స్కి కూడా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ప్రిపేర్ చేస్తా, టేస్టీగా చేస్తా. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేంపుకొని మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మంచిగా వేగాలి, వేగేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుకుంటూ. ఆ తర్వాత అయితే ఇవి మిక్సీ గిన్నెలోకి నేనైతే తీసుకుంటున్నా. మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక అదే బౌల్లో మనము చుంచి పెట్టుకున్న గోంగూరాకు, కడిగి చుంచి పెట్టుకున్న గోంగూరాకుని వేసుకొని దాన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, దగ్గరకు వచ్చేంత వరకు. ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. మీరు పైన వేంపకండి, దగ్గరకు వచ్చేంత వరకు వేంపుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ వేసి వేంపుకోండి. సాల్ట్ అయితే వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు వేంపుకోండి. గోంగూర పచ్చడి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పేస్ట్ని కూడా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా ఫ్రై చేసుకున్నానో, అలా మీరు కూడా అలానే చేసుకోండి. మంచి టేస్ట్ రావాలంటే నేను చెప్పే టిప్స్ మాత్రం ఫాలో కావాలి పక్కా, లేకపోతే బాగుండదు. దగ్గరకు వచ్చింది చూడండి. నేనైతే దగ్గరకు వచ్చిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని అందులో వెల్లుల్లి తీసి పెట్టుకోవాలి. మనం ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి, పచ్చి ఉల్లిగడ్డనే కట్ చేసుకొని ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. సరిపడా కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత వెల్లుల్లి వేసుకొని ఇది అంతానైతే నేను పేస్ట్ పట్టి పెట్టుకున్నా. పక్కన అన్నీ వేసుకొని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఈ పక్కన పెట్టుకున్న పేస్ట్ని మళ్ళీ పోపు పెట్టుకున్నా నేను ఈ పేస్ట్ కోసం అని చెప్పి. ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేంపుకోవాలి. వేంపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేయండి లైట్గా. వేంపుకున్న తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని ఈ పోపులో వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఒక 2 minutes చేసుకున్నాక గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. వేడిగా గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంది, పుల్లగా. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.